హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇంక ఇవాళ అయితే ఈవినింగ్ టు మార్నింగ్ రొటీన్ అనమాట. సో మంచి రెసిపీస్ అయితే ఉంటాయి. అలాగే ఈవినింగ్ టు మార్నింగ్ వరకు నేను ఏం పనులు చేసుకున్నాను అన్నీ కూడా మీతో షేర్ చేస్తాను. సో వ్లాగ్ అయితే కొంచెం పెద్దదిగానే ఉంటుంది, ఒక 24 మినిట్స్ అలా వచ్చిందనమాట. సో అప్పటికి చాలా కట్ చేసి చూసిన 24 మినిట్స్ వచ్చింది. సో కొంచెం పెద్దదే వీడియో ఇవాళ. సో కొంచెం మీతో మాట్లాడుతూ వీడియో అయితే వెళ్ళిపోదాం వీడియోలోకి. సో ఇంక ఇది వచ్చేసి ఈవినింగ్, సండే ఈవినింగ్. అయితే ఇంకా పక్క రోజు మండే నుంచి స్కూల్స్ కదా, సో కొన్ని కావాల్సినవి అవి తెచ్చుకుందాం అని చెప్పి ఇంకా బయటకు వచ్చామన్నమాట. అంటే పిల్లల యూనిఫామ్స్ అవి కొంచెం ఆల్ట్రేషన్కి ఇవ్వాల్సినవి ఉంటే ఇచ్చాము. ఆ తర్వాత ఇంకా అన్ని సరుకులు అవన్నీ కూడా బ్లింకిట్లో పెట్టాను. కాకపోతే ఇవి ఉంటాయి కదా, లైజాలు, హార్పిక్, గిన్నెలు కడిగేవి, అట్లా అవన్నీ కూడా లేవన్నమాట. డీమార్ట్కి వెళ్దాం అనుకున్నాము. మళ్ళీ నేను ఆల్రెడీ పెట్టేశాను కదా అన్ని బ్లింకిట్లో. మళ్ళీ డీమార్ట్కి వెళ్తే మళ్ళీ ఇంకా ఏదో ఒకటి కొనాలనిపిస్తుంది, ఎందుకులే అని చెప్పి ఇంకా వద్దని చెప్పాను. సరే అని ఇంటికి దగ్గరలో, అంటే మా వీధి చివరన, ఇది లోకల్ షాప్ అనమాట. ఈ షాప్లో ఏంటి అంటే ఇవన్నీ కూడా వాళ్ళు తయారు చేసినవే, హోమ్ మేడ్ అంట. సో ఇది వరకు లాస్ట్ టైం ఒకసారి మా ఫ్రెండ్తో వచ్చి తీసుకున్నాను. సో ఇవి ఏంటి అంటే హార్పిక్, తర్వాత విమ్ లిక్విడ్, తర్వాత ఫ్లోర్ క్లీనరు, తర్వాత పింక్ కలర్లో వచ్చేసి హ్యాండ్ వాషు, రూమ్ ఫ్రెషనరు, అన్ని బాటిల్ 100. బట్టలు ఉతుక్కునే రిన్ లిక్విడ్ ఉంటుంది కదా, సో అది మాత్రం 120. అది కొంచెం బాగా చిక్కగా ఉందన్నమాట. అంటే మామూలుగా బయట మనకి ఫ్యాబ్ లేకపోతే రిన్ కానీ లేకపోతే మోర్ డిటర్జెంట్ ఇలాంటివన్నీ మనకి ఇంకా తక్కువకే వస్తాయి. కాకపోతే ఒకసారి వాళ్ళు వాడి చూడండి, చాలా బాగుంటుంది అని చెప్పారు ఆ షాపు అతను. సరే అని చెప్పి ఇంకా మళ్ళీ వేరే షాప్కి ఎందుకులో వెళ్ళడం అని చెప్పేసి ఇంకా తీసుకున్నావి అన్నీ ఒకే దగ్గర. అయితే వాళ్ళ దగ్గరే పెట్టేసి రిటర్న్లో వెళ్ళేటప్పుడు తీసుకుంటామండి అని చెప్పి అక్కడే పెట్టేసి వచ్చా. ఆ తర్వాత ఇంకా కాయగూరలు కూడా ఏమీ లేవు. ఇంకా మార్నింగ్ కూడా మార్కెట్కి వెళ్ళలేదు నేను, సండే. సరే అని చెప్పి ఇంకా రోడ్డు దాకా వచ్చాము, ఏదైనా వెజిటేబుల్స్ తీసుకుందాం అని చెప్పి. మార్కెట్కి వెళ్తే అన్నీ తెచ్చుకోవచ్చు, కాకపోతే అంత దూరం ఎందుకులే అని చెప్పి ఇంకా వెళ్ళలేదన్నమాట. సో మా వారికి ఏదో వర్క్ ఉంది అని చెప్పి ఇంకా వద్దులే అన్నారు. తర్వాత ఇంకా ఒక 4 రకాల కాయగూరలు, టమాటాలు, ఉల్లిపాయలు, బంగాళదుంపలు, వంకాయలు, తర్వాత తోటకూర అవి తీసుకున్నాను. అలాగే ఇంకా మండే కదా పూజ చేసుకుందాం అని చెప్పేసి ఇంకా పువ్వులు కూడా తీసుకున్నాను. అయితే ఆవిడ వద్దని చెప్తున్నా సరే అవి ఏంటి సెంటు జాజుల, విరజాజులు ఒక మోర్ అయితే ఇచ్చింది. సరేలే అని చెప్పి ఇంకా తీసుకున్నాను. నేను పెద్దగా పువ్వులు పెట్టుకోను, ఇంకా దేవుడికే పెట్టేస్తాను. ఆ తర్వాత ఇంకా అవన్నీ తీసుకొని వచ్చి, మీరు ముందు వ్లాగ్లో చూసారు కదా, ఉదయం ఏమో అన్ని డబ్బాలు కడిగి పెట్టాను. ఇంకా మధ్యాహ్నం అన్నం తినేసిన తర్వాత మాత్రం 1 గంట 2 గంటలు అలా పడుకోవాలి. పడుకొని లేచిన తర్వాత ఇంక మళ్ళీ వాళ్ళకి ఫ్రూట్స్ ఉన్నాయి కాబట్టి స్నాక్స్ అయితే పెద్ద స్నాక్స్ జోలికి వెళ్ళట్లేదు. ఎందుకంటే ఆ వంటగదిలో ఆ వేడికి ఎక్కువ స్నాక్స్ అయితే చేయట్లేదు అనమాట. సో ఇంకా ఫ్రూట్స్ అవి ఉన్నాయి, సో అవైతే తినేశారు. ఇంకా బయటకు వెళ్ళొచ్చి ఇంక ఇప్పుడు సర్దుతున్నాను అనమాట అన్నీని. ఫస్ట్ అయితే ఇంక తెచ్చిపెట్టుకున్న వెజిటేబుల్స్ పెట్టేస్తే ఒక పని అయిపోద్ది. ఇంకా అయితే బాక్సెస్లో ఏమీ పెట్టట్లేదు, వాళ్ళే ఆల్రెడీ కవర్లో వేసి ఇచ్చారు. ఇంక మళ్ళీ వేరే బాక్సుల్లో ఎందుకులే అని చెప్పి ఇంకా కవర్లోనే పెట్టేస్తాను. జస్ట్ ఒక 4 రకాలే, ఉల్లిపాయ, టమాటా, బంగాళదుంప, వంకాయ, కొత్తిమీర, అంతే. సో వాళ్ళు అవి కూడా ఎక్కువ తేలేదు, జస్ట్ ఒక 2-3 డేస్కి సరిపడా. అంటే మళ్ళీ వెళ్దాం అనుకున్నాను మార్కెట్కి. ఎందుకు, ఇంక వీళ్ళ దగ్గర చాలా రేట్లు ఉంటాయండి. అంటే ఇప్పుడు మనకి అక్కడికి వెళ్తే కేజీ 40 రూపీస్ 30 రూపీస్ ఉంటే ఇక్కడ హాఫ్ కేజీ 30, డబల్ ప్రైస్ ఉంటుంది. సరేలే అని చెప్పి అవసరమైన వరకు తెచ్చుకున్నాను. సో ఇంకా అవన్నీ కూడా ఆ కవర్లోనే పెట్టేస్తా ఉన్నా అనమాట. ఇంకా అవన్నీ కూడా సర్దేయాలి. అయితే నిన్న వీడియో పెట్టలేదు కదా, చాలామంది ఫీల్ అయ్యారు. సో సారీ అండి, నేను ఏం చెప్పాలో కూడా నాకు అర్థం కావట్లేదు. ఏం లేదండి, నాకు ఏమవుతుందంటే నేను కంటెంట్ గురించి ఆలోచించడానికి కూడా నాకు అసలు టైం ఉండట్లేదన్నమాట. మీకు అర్థమవుతుందా? నేను ప్రతిరోజు వీడియో పెట్టాలి అంటే ఒక లూప్లో అలా వెళ్ళిపోతూనే ఉన్నాను తప్ప కొత్తగా ఏదైనా ఆలోచిద్దాం అంటే నాకు అసలు టైం ఉండట్లేదు. సో అందుకని చెప్పేసి నేను ఇప్పుడు గ్యాప్ తీసుకునింది. నిజానికి ఇలా ఒకరోజు వీడియో పెట్టి అంటే రిస్క్ తీసుకున్నాను. నిజం చెప్పాలంటే నేను రిస్కే తీసుకున్నాను. ఛానల్ కొంచెం డౌన్ అవుతుంది, ఒకరోజు వీడియో పెట్టకపోతేనే ఛానల్ డౌన్ అవుతుంది. అలాంటిది ఇంకా కంటిన్యూగా రోజు మార్చి రోజు వీడియో పెడుతున్నాను అంటే ఛానల్ కూడా కొంచెం డౌన్ అవుతుంది. కొంచెం టెన్షన్ ఉంది నాకు కూడా, అందుకే షార్ట్స్ పోస్ట్ చేస్తున్నాను.
సో ఏదైనా ఆలోచించాలి అంటే కొంచెం టైం కావాలి కదా, అందుకని సో మీరు అర్థం చేసుకొని నన్ను సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను. సో మీరందరూ అంటే నాకు అర్థమైంది మీరు నన్ను ఎంతగా అలవాటైపోయాను నేను మీకు అని చెప్పేసి. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. అసలు మీరు పెట్టిన కామెంట్స్కి అసలు మాటలు కూడా రావట్లేదు, అంత అంత ప్రేమ చూపిస్తున్నారు. అయితే అందరూ కూడా మంచిగా కామెంట్ చేస్తున్నారు, వీడియో పెట్టు భారతి అనే అంటున్నారు. సో చెప్పాను కదండి, నాకు కొంచెం ఆలోచించుకోవడానికి మెయిన్ అసలు టైం కావాలి, ఆ లూప్లోనే ఉండిపోతున్నాను. సో అలా కాకుండా కొంచెం ఆ లూప్ దాటి బయటకు వచ్చి ఆలోచించాలి అంటే నాకు కొంచెం టైం కావాలి. అయితే ఒక కామెంట్ అండి, అసలు నేను ఎంత ఎమోషనల్ అయ్యానంటే, అంటే నేను ఎప్పుడైనా సరే కొంచెం లోగా ఉన్నప్పుడు నాకు నేను చెప్పుకుంటాను ఏంటంటే, మనం చేసే పని మనం చెయ్యాలి, ఫలితం మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు, ఎప్పటికి రావాలో అప్పుడు వస్తుంది. మనం చేసే పనికి ఎంత సక్సెస్ ఇవ్వాలి అనేది దేవుడి చేతిలో ఉంటుంది అని నేను గట్టిగా నమ్ముతాను. సో తను ఒక కామెంట్ పెట్టారనమాట, భారతి మీరు ఇంత కష్టపడుతున్నా సరే మీకు ఇంకా అంత మీరు అనుకున్న సక్సెస్ రాలేదు అంటే ఖచ్చితంగా ఆ దేవుడు ఏదో గట్టిగా మీకు ఇవ్వబోతున్నాడు. సో వెయిట్ చేయండి, బాధపడకండి అని చెప్పేసి పెట్టారనమాట కామెంట్. నాకు అది చాలా టచింగ్గా అనిపించింది. అంటే నాకు నేను ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటాను, వేరే వాళ్ళకు కూడా నేను అదే చెప్తాను, మనకి ఎప్పుడు ఏది ఇవ్వాలో మనకంటే ఆయనకి బాగా తెలుసు అని చెప్పి నేను అది గట్టిగా నమ్ముతాను. సో ఇంకా ఆ సిస్టర్ అలా కామెంట్ పెట్టేసరికి నేనైతే బాగా కనెక్ట్ అయ్యాను అనమాట. సో తర్వాత నిజానికి చెప్పాలంటే ఆ కామెంట్ తర్వాతే నేను ఇంకా కూర్చొని డిసైడ్ అయిపోయాను, లేదు నేను ఇంకా చెప్తే అంటే నేను ఇప్పుడు మీకు చెప్పకుండా కూడా వీడియోస్ ఆపొచ్చు, కానీ ఏంటంటే మళ్ళీ పెట్టాలనిపించి మళ్ళీ పెట్టి మళ్ళీ ఆపి అలా కాదు, ఏదైనా ఒక డెసిషన్ తీసుకుంటే మనం చెప్పానంటే నేను ఖచ్చితంగా లాక్ అవుతాను. అందుకే నేను ఆ రోజు వీడియో అప్లోడ్ చేసి మరీ డిలీట్ చేసి మళ్ళీ వాయిస్ ఓవర్ ఇచ్చి మళ్ళీ అప్లోడ్ చేశాను అనమాట. అంటే ఏం లేదు, నేను కొంచెం టైం తీసుకోవాలనుకుంటున్నాను. సో ఇంకా కొంచెం కొత్త కంటెంట్ కోసం ఆలోచించాలి అన్నా సరే ఫస్ట్ నాకు టైం కావాలి అని చెప్పి ఇంకా ఛానల్ కొంచెం రిస్కే అయినా సరే ఒకటి అనుకున్నాను అనమాట. సో ఛానల్ మంచిగా గ్రో అవ్వాలి అంటే ఖచ్చితంగా షార్ట్స్ పెట్టాలి. షార్ట్స్ వీడియోస్ అనేవి అంత ఇంపాసిబుల్ అండి, రెండింటిని హ్యాండిల్ చేయడం చాలా కష్టము. సో లాంగ్ ఫార్మాట్లో ఉన్న వీడియోని షార్ట్స్లోకి కన్వర్ట్ చేయడం అంటే అసలు నాకు ఎంత హెడేక్ వచ్చేస్తుందంటే తల బాగా నొప్పి వచ్చేస్తుంది అనమాట, నరాలన్నీ కూడా బాగా నొప్పి వస్తున్నాయి ఎక్కువ మొబైల్ చూడడం వల్ల కూడా. అలా చేయడం వల్ల క్లారిటీ కూడా మిస్ అవుతుంది. సో ఇది కాదు, ఇలా అలా ఎక్కువ నేను కష్టపడుతున్నాను తప్ప ఎక్కువ బుర్ర పెట్టట్లేదు, ఎక్కువ కష్టపడుతున్నాను అని చెప్పి టైం తీసుకుందాం, గ్యాప్ తీసుకుందాం అనిపించింది. సో మీకు డైలీ నేను షార్ట్స్లో కనిపిస్తూనే ఉంటాను, మంచి రెసిపీస్ కావచ్చు, టిప్స్ కావచ్చు, అలా సరదాగా మాట్లాడుకుంటూ ఖచ్చితంగా మీతో షార్ట్స్లో నేను మీకు కనిపిస్తూనే ఉంటాను, మీరేం ఫీల్ అవ్వకండి, ఓకేనా. సో ఇంకా అదనమాట. తర్వాత ఇంక సరుకులన్నీ కూడా సర్దేశానండి, ఎక్కడ సరుకులు అక్కడ అన్నీ సర్దేశాను. ఆ తర్వాత ఇది వచ్చేసి అదేంటి షాంపూ సోప్ అంట. సో అది ఏదో బ్లింకిట్లో పెట్టారు మా ఆయన, అది బాగా నురగొస్తుంది, హెయిర్ కూడా చాలా సాఫ్ట్గా ఉంది అని చెప్పేసి అన్నారు. హెర్బల్ షాంపూ అది ఎర్త్ రిథమో ఏదో ఉంది అది. సో అది బ్లింకిట్లో ఉంది, మా ఆయన అయితే ఆల్రెడీ వాడుతున్నారు ప్రస్తుతానికి. సో బాగుంది, హెయిర్ కూడా చాలా సాఫ్ట్గా ఉంది అని. కాకపోతే లాంగ్ హెయిర్ ఇప్పుడు నాకులాగా ఆడవాళ్ళకైతే మాత్రం ఒక 4-5 వాషులకి అయిపోతుంది ఇది అని చెప్పి, వాళ్ళైతే 100 వాషెస్ అని చెప్పి పెట్టారు, కానీ అన్ని వాషెస్ రావు. మగవాళ్ళకైతే ఒక 20-30 వాషెస్ అయితే వస్తాయి, మనకైతే 10 వాషెస్ కూడా రావు. ఆ సోపు 250 300 ఎంతో పడిందని నాకు గుర్తులేదు. సో సోప్ అయితే బాగుందని చెప్పి అన్నారు, జస్ట్ అలా షేర్ చేస్తాను అంతే. తర్వాత సరుకులు అన్నీ ఎక్కడక్కడ సర్దేశాను, వెజిటేబుల్స్ అన్నీ ఎక్కడక్కడ పెట్టేసి ఇంకా లిక్విడ్స్ ఉంటాయి కదా, హ్యాండ్ వాష్లు అవన్నీ కూడా మా ఆయన రీఫిల్ చేసేసి ఆ డబ్బాలన్నీ కూడా పెట్టేశారనమాట ఎక్కడక్కడ. ఇంక ఇప్పుడు నైట్కి ఏంటి అంటే మాకు మధ్యాహ్నం చేసిన కర్రీ అయితే ఉంది. సో మా వారికి రైస్ పెట్టేశాను, ఇంకా పిల్లలు ఏమో నాన్ వెజ్ తినరు కదా, సో అందుకని వాళ్ళ కోసం అయితే పాస్తా చేస్తూ ఉన్నాను. యాక్చువల్గా ఈవినింగ్ చెయ్యాలి వాళ్ళకి, కాకపోతే ఈవినింగ్ ఇంకా ఫ్రూట్స్ తినేమని చెప్పా, ఇంక ఇప్పుడు చేస్తున్నాను నైట్ డిన్నర్లోకి. అలాగే ఇంకా స్కూల్స్ స్టార్ట్ అయిపోతున్నాయి కదా, సో అందుకని చెప్పేసి ఇంకా బ్రేక్ కూడా ఏదో ఒకటి పెడుతూనే ఉండాలండి. మెయిన్గా ఈ స్కూల్స్ స్టార్ట్ అయితే లంచ్ బాక్స్ కంటే కూడా బ్రేక్ బాక్స్ గురించి ఎక్కువ ఆలోచించాలి. అంటే బ్రేక్ ఫ్రూట్స్ పెడితే ఒకసారి తింటారు, ఒక్కొక్కసారి తీసుకొచ్చేస్తారు. సో అందుకని చెప్పేసి ఇంకా ఎక్కువగా లడ్డూలు బాగా తింటారనమాట, అంటే పల్లి లడ్డు కానీ
తర్వాత ఇదిగోండి ఇలా ఈ నువ్వుల లడ్డు కానీ సున్నుండ కానీ ఇలాంటివి బాగా తింటారు. సో సున్నుండ చేద్దామంటే నెయ్యి లేదు, కొంచెమే ఉంది, అందుకని చెప్పి ఇంకా నువ్వుల లడ్డు చేస్తున్నాను. మళ్ళీ చెక్కీ లాగా చేస్తాం కదా, నువ్వుల చెక్కీ లేకపోతే పల్లీ చెక్కీ, సో అవి పెద్దగా తినరండి, లడ్డు తింటారు బాగా, చెక్కీలు తినరు. అలాగే జీడిపప్పు ఉంటుందా, జీడిపప్పు కూడా పౌడర్ చేసి లడ్డూలాగా చేస్తే తింటారు. అంతే మనం చూడండి కాజు పాకం ఏదో అంటాం కదా, జీడిపప్పు పాకం, అలా చేస్తే బాగుంటుంది యాక్చువల్గా, కానీ అలా చేస్తే వాళ్ళు తినరు. సో అందుకే నేను ఏం చేస్తానంటే ఏదైనా సరే మంచిగా డ్రై రోస్ట్ చేసేసి పౌడర్ చేసి బెల్లం కలిపి లడ్డూలు చేసేస్తాను అనమాట. ఇప్పుడైతే ఇంక నువ్వులు అలాగే ఫ్రై చేసి పక్కన పెట్టాను లడ్డు చేద్దామని. ఇంక ఇదేమో పాస్తా కోసము ఆల్రెడీ పాలైతే మాత్రం మరిగించేసిన పాలే మళ్ళీ ఒకసారి వేడి చేస్తున్నాను. ఇంక ఇక్కడేమో ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని అందులో ఒక 1/2 స్పూన్ కారం వేసుకున్నాను, ఒక 2 స్పూన్స్ గోధుమ పిండి వేసేసుకొని మంచిగా ఫ్రై చేయండి. ఫ్రై చేసేసిన తర్వాత పాలు అనేవి కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి. గార్లిక్ కూడా వేయాలి, వెల్లుల్లి మీరు ఆయిల్లో అయినా వేయచ్చు, లాస్ట్లో అయినా వేసుకోవచ్చు, నేను లాస్ట్లో వేస్తున్నాను. సో ఇంక ఇప్పుడు గోధుమ పిండిని కొంచెం మంచిగా ఫ్రై చేసుకున్నాం కదా, ఫ్రై చేసుకున్న తర్వాత పాలు అనేవి కొంచెంగా వేసుకుంటూ ఇలా సాస్ అయితే రెడీ చేసుకోవాలన్నమాట. వైట్ సాస్ కొంచెం వేడిగా ఉంటాయి కాబట్టి పాలు మీరు చల్లారిన పాలతో కూడా చేసుకోవచ్చు, కాకపోతే మళ్ళీ అంటే ఫ్రిడ్జ్లో నుంచి తీసిను కదా, అందుకని కొంచెం వేడి పెట్టాను అంతే. సో ఇప్పుడు మొత్తం అంతా ఇలాగ ఆ వైట్ సాస్ రెడీ చేసేసిన తర్వాత అందులో పాస్తా వేసేసాను. ఆ క్లిప్పింగ్ అయితే మిస్ అయింది. సో 1 కప్పు పాస్తా వేసాను. సో ఆ పాస్తాని ఇంక మళ్ళీ వేరే గిన్నెలో ఉడకబెట్టడం ఎందుకులే అని చెప్పేసి డైరెక్ట్గా వైట్ సాస్లోనే పాస్తా కూడా వేసేసి పాస్తా ఉడకడానికి ఒక 1/2 కప్పు వాటర్ వేసాను. ఆల్రెడీ పాలు మనం ఎలాగో కొంచెం పాలు ఉంటాయి కాబట్టి ఆ పాలు ప్లస్ ఆ పాస్తా ఉడకడానికి కావాల్సిన వాటర్ ఒక 1/2 గ్లాస్ అందులో వేసేసి సిమ్లో పెట్టేస్తే పాస్తా ఉడికిపోతుంది అనమాట. మనకి ఆ వాటర్ అంతా కూడా ఆవిరైపోయి ఆ లోపల ఉన్న పాలంతా కూడా బాగా చిక్కగా వచ్చేస్తుంది. ఆ తర్వాత ఇంకా ఒక క్యాప్సికము అలాగే దంచుకున్న వెల్లుల్లిపాయ చెప్పాను కదా, స్టార్టింగ్ అయినా వేయచ్చు, లాస్ట్లో అయినా వేసుకోవచ్చు, నేను లాస్ట్లో వేసాను. తర్వాత చీజ్ ఒక 3 క్యూబ్స్ అలా వేసుకోండి, బాగుంటుంది. చీజ్ అంతా వేసేసి చీజ్ లాస్ట్లోనే వేయాలండి పాస్తాలో, ముందే కనుక చీజ్ వేస్తే అడుగు పట్టేస్తుంది. అంటే మనం పాస్తా అందులోనే వేసి ఉడకబెడుతున్నాం కదా, సో ముందే కనుక చీజ్ వేస్తే ఏంటంటే అడుగంతా మాడిపోతుంది. కాబట్టి చీజ్ అనేది పాస్తా అంతా ఉడికిపోయిన తర్వాత లాస్ట్లో వేయండి. తర్వాత మిరియాల పొడి, మిక్స్డ్ హర్బ్స్, సాల్ట్ కూడా లాస్ట్లోనే వేయాలి. అలా కాకుండా ముందే కనుక సాల్ట్ వేసాము అంటే మాత్రం మొత్తం అంతా విరిగినట్లుగా అయిపోతుంది అనమాట. కాబట్టి పాస్తా అంతా ఉడికిపోయి మనకి పాలన్నీ దగ్గర పడిపోయిన తర్వాత లాస్ట్లో సాల్ట్ వేసుకోవాలి. సో చూసారు కదా క్రీమీగా ఎంత బాగుందో. సో అదైతే ఇంకా పిల్లలకి పెట్టేసి నేను కూడా కొంచెం తినేసాను అనమాట. ఆ తర్వాత ఇంకా ఇదిగోండి, ఇది నువ్వులు చల్లారిపోయాయి ఈ లోపల. సో ఇప్పుడు ఏంటి అంటే ఇది జస్ట్ లడ్డు తెలుసు కదా, అవి ఫ్రై చేసుకోవాలి. తర్వాత చల్లారిన తర్వాత మిక్సీ చేసుకొని తర్వాత బెల్లం పొడి వేసుకొని లడ్డు చుట్టుకోవాలి. ఇందులో నెయ్యి అట్లా ఏం వేయాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. ఇంకా పల్లి లడ్డూలు కూడా అంతే, పల్లీలని కూడా డ్రై రోస్ట్ చేసేసి కొంచెం పౌడర్ చేసుకున్న తర్వాత ఇంకా బెల్లం పౌడర్ కూడా కలిపేసుకొని లడ్డు చుట్టేసుకోవడమే. సో మీకు లడ్డు ఇష్టమా, చెక్కీ ఇష్టమా? చెక్కీ అయితే మనకి చెక్కీ అంటారా, చిక్కీ అంటారా, ఏదో మేమైతే శనక్కాయ ముద్ద అంటామండి, మరి ఇక్కడైతే చెక్కీ ఏదో అంటారు. సో అది ఇష్టమా అనేది నాకు కామెంట్ చేయండి. నాకు కూడా నిజానికి చిక్కీ కంటే కూడా లడ్డు అంటేనే ఇష్టం. పల్లి లడ్డు కానీ ఇలా నువ్వుల లడ్డు కానీ బాగుంటుంది. సో ఇక్కడ నేను 1 కప్పు నువ్వులు తీసుకున్నాను, 1 కప్పు బెల్లం పౌడర్ కూడా ఈక్వల్ క్వాంటిటీలో తీసుకున్నా. ఏం లేదు, పౌడర్ చేసుకునేటప్పుడు కొంచెం నోట్లో వేసుకొని చూడడం, స్వీట్ సరిపోకపోతే ఇంకొంచెం బెల్లం పొడి వేయడం అంతే. సో ఇది అనమాట. కాకపోతే ఏంటి అంటేనండి, మనకి మామూలు బెల్లము దిమ్మలాగా వస్తుంది కదా, ముద్ద బెల్లంలాగా, అదేంటి అంటే కొంచెం తడిగా ఉంటుంది, లడ్డు త్వరగా చుట్టొచ్చు. ఈ బెల్లం పొడి ఏంటి అంటే అందులో నుంచి అంత మాయిశ్చర్ ఎక్కువ రాదు. సో కొంచెం లడ్డు చుట్టేటప్పుడు కొంచెం బలవంతం ఉపయోగించి లడ్డు చుట్టాలి. సో మీరు బెల్లం పొడి కంటే కూడా ముద్ద బెల్లం ఉంటుంది కదా, సో దాన్ని తెచ్చి దంచుకొని చేసుకుంటే ఇంకా బాగుంటాయి అన్నమాట ఈ లడ్డూలు. సో ఒక 1 వీక్కి సరిపడా ఒక స్నాక్ అయితే చేశాను. ఇంకొక ఫ్రూటో లేకపోతే ఇంకొకటి ఏదో ఒకటి పెట్టేసి ఇదొకటి, అంటే 2 స్నాక్స్ కదా, సో అందుకనమాట అదొకటి చేసి పెట్టాను.
ఆ తర్వాత ఇంకా ఉదయాన్నే లేచి ఇంక తోటకూర అంతా కూడా కట్ చేయాలి అంటే ఇంకా టైం అవ్వదు. అందుకని చెప్పేసి తోటకూరని ఇంక చాప్ చేసేసి ఫ్రిడ్జ్‌లో పెట్టేస్తున్నాను. అంటే ఎక్కువ రోజులు నిల్వ చేయడానికైతే కట్ చేసి పెట్టుకోకూడదు. ఉదయాన్నే లేచి ఎలాగో వండేస్తాం కాబట్టి ఇంకా తోటకూర కావచ్చు, వెజిటబుల్స్ కావచ్చు, ఉదయాన్నే కుదరకపోతే కట్ చేసి ఇలా పెట్టుకోవచ్చనమాట. ఇంకోటేంటి అంటే ఇంకా నాకు కూడా ఇప్పుడేంటి అంటే ఉదయాన్నే లేచి అన్నీ అంటే కొంచెం ఒక 2 మంత్స్ గ్యాప్ వచ్చింది కదా! సో ఇప్పుడు మళ్ళీ హడావిడి అంటే నాకు కూడా కొంచెం టెన్షన్‌గానే ఉంది నిజానికి. సో ఇంకా అలా కానీ ఒక 1 వీక్ మనం రొటీన్‌లో పడిపోతే అలవాటయిపోతది. సో ఇంకా చూసారు కదా ఎంత మంచిగా మనకి ఆ తోటకూరని కట్ చేసి ఇచ్చిందో చాపరు. సో దాన్నైతే ఇంకా ఫ్రిడ్జ్‌లో పెట్టేసాను. ఆ తర్వాత ఒకసారి కిచెన్ అంతా క్లీన్ చేసేసుకుంటే ఉదయానికి మళ్ళీ వంటగదిలోకి రాగానే హమ్మయ్య అనిపిస్తది. కొంచెం చిందరవందరగా ఉంది అంటే మాత్రం కొంచెం చిరాకొస్తది ఉదయాన్నే. నైట్ గనక కొంచెం ఓపిక చేసుకొని క్లీన్ చేసుకుంటే బావుంటదనమాట. సో కిచెన్ క్లీన్‌గానే ఉంటది. కాకపోతే ఇప్పుడు వంట చేసినప్పుడు కొంచెం ఈ ఆయిల్ చిటికెలు ఇలాంటివి పడతాయి కదా! సో అవంతా ఒకసారి క్లీన్ చేసేసాననమాట అంతే. ఆ తర్వాత ఎళ్లి ఇంక లైట్‌లన్నీ ఆపేసి ఎళ్లి పడుకుంటే అది ఇంకా వీడియో ఎడిటింగు, ఈ షార్ట్స్ ఇలాంటివన్నీ కూడా కొంచెం ఎడిట్ చేస్తూ ఇంక పడుకునేసరికే ఆల్మోస్ట్ 11 అయిపోతది. ఇంకా ఎక్కువ కూడా అవుతది ఒక్కొక్కసారి. ఇంకా ఆ తర్వాత టైమర్ పెట్టుకొని అలారం పెట్టుకొని మరి 5:30కి లేచాను. 5:30కి లేచి ఇంకా నా పర్సనల్ పనులుంటే అవన్నీ చూసుకొని, ఆ తర్వాత ఇంక అలా బాల్కనీలోకెళ్ళి ఒక క్లిప్పింగ్ తీసుకొని చూడండి అసలు ఎంత బాగుందో ఉదయాన్నే. నాకు చాలా ఇష్టం అండి ఉదయాన్నే అలా వాకింగ్‌కి వెళ్ళాలని ఉంటది. 1 మంత్ హాలిడేస్ వచ్చాయి. ఒక్కరోజు కూడా వెళ్ళలేదు మళ్ళీ చెప్తున్నాను చూడండి నేను. కానీ నాకు ఇష్టం అలా ఉదయాన్నే లేచి అలా వాకింగ్‌కి వెళ్ళి ఒక కప్పు టీ తాగి అంటే ఎప్పుడు వాకింగ్‌కి వెళ్ళలేదు కానీ బయటకైతే వెళ్ళాం. ఎర్లీ మార్నింగ్ నేను మా ఆయన అలా వెళ్ళి టీ తాగేసి అయితే వచ్చాం కానీ బిలాల్‌కి వెళ్ళి టీ తాగేసి వచ్చాం కానీ ఆ వాకింగ్‌కి అయితే ఎప్పుడు వెళ్ళలేదు. కానీ నాకు ఇష్టం ఆ క్లైమేట్‌లో అలా వాకింగ్ చేయడం అనేది. కాకపోతే ఇంక ఇప్పుడైతే అసలు కుదరదులేండి. ఇంక అసలు టైం ఉండదు కదా! ఆ తర్వాత ఇంకా వంటగదిలోకి వచ్చేసి పాలు నైట్ కాచి పెట్టిన పాలు ఉంటాయి కదా! సో మీగడ పాలు వేయించుకుంటున్నాను కదా! సో నైట్ ఏంటి అంటే పాస్తా తిన్నారు కదా! అందుకని ఇంకా పాలు తాగలేదు. సో పాలైతే అలాగే ఉన్నాయి. ఇంకా పైన మీగడైతే మాత్రం బాగానే వస్తుందండి. 80 రూపీస్ తీసుకుంటున్నారు లీటరు గేదె పాలు. ఇదివరకు 70యే ఒక ఆవిడ పోసే ఆవిడ. ఇప్పుడేంటి అంటే తను లేరు వేరే అతని దగ్గర పోయించుకుంటున్నాను. ఆవిడ దగ్గర అయితే 70, ఇప్పుడేమో రేట్లు పెరిగాయో ఏమో మరి. ఇప్పుడైతే 80 రూపీస్ అంట. ఒక లీటర్ వేయించుకుంటాను. మీగడ చూస్తున్నారు కదా! పర్లేదు బాగానే వస్తున్నాయి. నేనైతే ఒక 10 డేస్ నేను చేయించుకుంటున్నాను అనమాట. ఇది ఒక 10 డేస్‌కి వచ్చిన మీగడ అనమాట. సో ఇదిగోండి ఇలా తీసేసి బాగా క్రీమీగా ఉంది కదా! ఏదో ఐస్ క్రీమ్‌లా ఉంది. సో నేనేంటి అంటే డీప్ ఫ్రీజర్‌లో పెట్టను. కింద నాన్ వెజ్ పెట్టుకునేదానికి ఒకటి ఉంటదనమాట. అక్కడేంటి అంటే కొంచెం ఎక్కువ కూలింగ్ ఉంటది. సో అక్కడ పెట్టేస్తాననమాట. మామూలు ఫ్రిడ్జ్‌లో పెడితే ఏంటి అంటే స్మెల్ వస్తది మీగడ. కానీ నాన్ వెజ్ సెక్షన్‌లో పెడితే ఏంటి అంటే అక్కడ ఎక్కువగా కూలింగ్ ఉండడం వల్ల మనకి పాడవదు. స్మెల్ కూడా రాదు. ఆ వెన్న కాదు మీగడ. అది ఫ్రిడ్జ్‌లో పెట్టేసాను. ఆ తర్వాత టీ పెట్టేసాను. ఇంకా ఇవాళ చపాతీ చేస్తున్నాను. చపాతీ చేస్తే మాత్రం పిల్లలు ఇష్టంగా తినేస్తారండి స్కూల్లో. అందుకని చెప్పేసి ఇంకా పిండి కలిపాను. సో వాళ్ళ కోసంగానే ఎలక్ట్రిక్ రోటీ మేకర్ తీసుకున్న, వుడెన్ రోటీ మేకర్ తీసుకున్న ఏదైనా కేవలం పిల్లల కోసమే. పిల్లలైతే చపాతీలు ఇష్టంగా తింటారు. చేత్తో చేయడానికి టైం పడుతుంది కదా అని చెప్పేసి ఇంకా ఈ రోటీ మేకర్ తీసుకున్నాను అనమాట. సో అందుకనే ఇంకా పిండి అయితే కలిపి పెట్టేశాను. ఇంకా టీ కూడా తాగేసామన్నమాట. నేను మా ఆయన ఒక 10 నిమిషాలు మాట్లాడుతూ అలా టీ తాగేసి ఆ తర్వాత ఇంక వంట చేయడానికి వంటగదిలోకైతే వచ్చా అనమాట. ఇంక ఇక్కడ ఏంటి అంటే నైటు కట్ చేసి పెట్టుకున్నాను కదా తోటకూర. సో తోటకూరతోటి ఇప్పుడు మీకు ఒక మంచి యమ్మీ కర్రీ చూపిస్తున్నాను. ఏంటి అంటే ఫస్ట్ ఒక కడాయి తీసుకొని అందులో ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. అందులో ఒక 10 అలా జీడిపప్పులు, అలాగే కొంచెం జీలకర్ర కొంచెం వేగిన తర్వాత ఒక 2 పెద్ద సైజు ఉల్లిపాయలు తీసుకున్నాను. ఇదిగోండి ఉల్లిపాయలు అందులో వేసేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు ఒక 2 తీసుకున్నాం కదా, ఒక 3 టమాటాలు తీసుకోండి. ఉల్లిపాయ వేగిన తర్వాత అంటే మరీ ఎర్రగా వేగాల్సిన అవసరం లేదు, కొంచెం మగ్గితే సరిపోద్ది. ఆ తర్వాత టమాటో కూడా వేసేసుకుంటున్నా. అలాగే 1 ఇంచు అల్లం ముక్క,
ఒక 6-7 వెల్లుల్లి రెబ్బలు, లేదంటే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవచ్చు. నేనేంటి అంటే ఇంకా ఎలాగో మిక్సీ చేస్తాం కదా అని అల్లము వెల్లుల్లిపాయలు కూడా అందులో వేసేసా. టమాటాలు, అల్లము, వెల్లుల్లి, ఉల్లిపాయలు అన్నీ మంచిగా మగ్గాలి. సో అది కొంచెం మగ్గడానికి టైం పడుతుంది కాబట్టి ఆ స్టవ్ మీదకి షిఫ్ట్ చేసి ఇంకా ఈ పెనం అంటే ఈ స్టవ్ మీద ఒక పెనము, ఆ స్టవ్ మీద ఒక పెనం పెడుతున్నాను. ఒకటేమో దోశలకి, ఒకటేమో చపాతీలకి అనమాట. సో పిల్లలు అయితే అమ్మ రెడీ అయిపోతున్నాం అని చెప్పి అన్నారు. సో వాళ్ళు బట్టలు వేసుకునే లోపల టిఫిన్ కనుక పెట్టేస్తే వాళ్ళు కొంచెం స్లోగా తింటారనమాట. ఎంత త్వరగా రెడీ అయిపోతారో 7 కల్లా రెడీ అయిపోతారు. టిఫిన్ తినడానికి గంట సేపు టైం తీసుకుంటారు. సో అందుకని చెప్పేసి ఇంకా ఫస్ట్ దోశలు అయితే వేసేద్దామని చెప్పి పెనం పెట్టేశాను. ఇంక ఇదిగోండి ఇక్కడైతే ఉల్లిపాయ టమాటా బాగా మగ్గిపోయింది కదా. సో అదైతే మిక్సీలోకి తీసేసుకున్నాను. దాన్ని మెత్తగా పేస్ట్ అయితే చేసుకోవాలి. ఆ తర్వాత ఇప్పుడు అదే కడాయిలో ఇంకొక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఈ తోటకూర అంతా ఉంది కదా. సో ఈ తోటకూరకి ఎంత కావాలో అంత ఆయిల్ వేసుకోండి. నేనైతే ఇది ఒక 3 కట్టలు ఒక 2 స్పూన్స్ వేసుకున్నాను. వేసుకొని ఇప్పుడు మూత పెట్టకండి. మూత పెడితే నీళ్ళు వచ్చేస్తాయి తోటకూరలో. సో నీళ్ళు రాకూడదు, మంచిగా వేగాలన్నమాట తోటకూర. సో మూత ఏం పెట్టకుండా సిమ్లో పెట్టేయండి. ఒకసారి మంచిగా ఇలా కలిపేసి సిమ్లో పెట్టేస్తే తోటకూర బాగా మగ్గిందనుకోండి కర్రీ చాలా బాగుంటుంది. లేదు అనుకుంటే తోటకూరకి కొంచెం స్మెల్ వస్తుంది. సో పచ్చి పచ్చిగా అలా ఉంటుంది అనమాట. అలా కాకుండా మంచిగా సిమ్లో పెట్టేస్తే తోటకూర బాగా వేగుతుంది. అది వేగే లోపల ఒకవైపు చపాతీలు చేస్తున్నాను, ఇంకోవైపు దోశలు వేస్తున్నాను, ఇంకోవైపు ఏమో ఆ టమాటాలు అవి చల్లారాలన్నమాట. చల్లారిన తర్వాత మిక్సీ చేసుకోవాలి. ఈ లోపల ఇంకా చపాతీలు అయితే చేసేస్తూ ఉన్నా. నిజంగా ఈ రోటీ మేకర్ మాత్రం చాలా హెల్ప్ అవుతుందండి. పూరీలు కానీ చపాతీలు కానీ ఇట్లా త్వరగా చేసేస్తూ ఉన్నా అనమాట. రైస్ ఐటమ్స్ ఏంటి అంటే ఒకరోజు రైస్ ఐటము, ఒకరోజు చపాతీ అలా పెడుతున్నాను. అంటే ఇంకా పిల్లలు తినేదే కదండి చేయాలి. అందుకని మా వారు ఏంటి అంటే ఖచ్చితంగా తనకి కొంచెమైనా సరే రైస్ ఉండాలి. సో పెరుగన్నం పెడదామని చెప్పేసి కొంచెం రైస్ కూడా వండాను. ఆ తర్వాత చపాతీలు ఒకవైపు చేస్తున్నాను. ఇంక ఇదిగోండి దోశల్లో అటుకులు వేయలేదండి, అందుకే దోశలు ఎర్రగా రావట్లేదు. కొంచెం అటుకులు కానీ మురమురాలు కానీ వేస్తే మంచిగా మనకి ఎర్రగా వస్తాయి అన్నమాట దోశలు అనేవి. ఆ తర్వాత ఇంక ప్లేట్లో పెట్టేస్తే మా వాడు చూడండి చట్నీ వేసుకుంటున్నాడు. ఆవకాయ అడుగుతున్నాడు. అమ్మ ఆవకాయ లేదా అని చెప్పి నేను చట్నీ ఏమో అనుకోని అక్కడ ఉంది చూడరా అన్నాను. తీరా చూస్తే కాదట, ఆయన గారికి ఆవకాయ కావాలంట. ఎదుగుతున్నాడు. ఆవకాయ లేదు ఏం లేదు తినిపోరా అని చెప్పాను. ఇంక సరే అని చెప్పి ఇంకా వెళ్ళాడు తినడానికి. సో ఇంక చట్నీ కూడా ముందు రోజు ఉంది. సో అదైతే పెట్టేశాను. ఆ తర్వాత ఇదిగోండి తోటకూర కూడా బాగా వేగిపోయింది. ఇప్పుడు వేగిపోయిన ఈ తోటకూరలో ఏంటి అంటే మనము ఉప్పు, పసుపు, కారము, ధనియాల పొడి, గరం మసాలా ఇవన్నీ వేసుకోవాలన్నమాట. అలాగే ఒక స్పూన్ పంచదార కానీ బెల్లం పొడి కానీ ఏదైనా వేసుకోవాలి, ఖచ్చితంగా వేసుకోవాలి. రెస్టారెంట్స్లో మనకి మెంతి ఆకుతోటి కర్రీస్ చేస్తారండి. మేతి చమన్ కర్రీ, మేతి మలై కర్రీ ఇట్లా చేస్తూ ఉంటారు మెంతాకుతోటి. సో అలాగే మెంతాకు బదులుగా నేను తోటకూరతో చేస్తాను. మెంతాకుతో చేస్తాము. అలాగే పాలకూరతో కూడా మీకు చాలాసార్లు రెసిపీ షేర్ చేశాను కదా. పాలక్ పన్నీర్, పాలక్ ఆలు కర్రీ అని, పాలక్ వెజిటేబుల్ కర్రీ అని ఇలా చేశాను కదా. సో సేమ్ అలాగే పాలకూరకి బదులుగా ఇక్కడ తోటకూర వాడుతున్నాం. కాకపోతే పాలకూరని మనం కట్ చేసినా సరే అది పేస్ట్ అయిపోతుంది. ఇక్కడ దీన్ని తోటకూరని మనం పేస్ట్ చేస్తే అస్సలు బాగోదు. అందుకని ఇలా చిన్నవిగా తరిగేసి మంచిగా ఆయిల్లో బాగా వేయించుకుంటే, అంటే బాగా మగ్గించుకోవాలి. అప్పుడే దానికి ఉన్న స్మెల్ పోతుంది అనమాట. సో బాగా వేగిన తర్వాత మిక్సీ చేసి పెట్టుకున్న ఈ ఉల్లిపాయ టమాటా పేస్ట్ ఉంది కదా. సో అదంతా వేసేసి ఒకసారి ఉప్పు కారం చెక్ చేసుకోండి. దాంట్లో ఖచ్చితంగా కొంచెం పంచదార అయితే మాత్రం వేయాలి. అదే పంచదార కానీ బెల్లం కానీ ఒక స్పూన్ వేసుకోండి. ఇంకా ఉప్పు కారాలు అవన్నీ కూడా మీ టేస్ట్కి సరిపడా వేసుకోండి. తర్వాత ఇంకా ఫ్రెష్ క్రీమ్ చూసారా అసలు ఎంత బాగుందో. ఆ ఫ్రెష్ క్రీము నేను నెయ్యి చేద్దాం అనుకుంటాను ఎప్పటికప్పుడు, కానీ వాడేస్తూనే ఉంటాను అనమాట. రెసిపీస్లో, చపాతీస్లో ఏదో ఒకట్లో పిల్లలు తింటారు ఇష్టంగా ఆ మలాయి. సో వాళ్ళ కూరల్లో అలా కలిపేసి ఇస్తూ ఉంటాను అనమాట. సో నెయ్యికి ఉండట్లేదు, అయిపోతూనే ఉంటుంది. సో ఇంకా అదనమాట. కర్రీ అయితే అయిపోయింది. మూత పెట్టేసి సిమ్లో కొంచెం బాగా మగ్గించుకుంటే కర్రీ అయిపోద్ది. ఇంక ఈ లోపల చపాతీలు అయితే పెట్టేస్తూ ఉన్నాను. ఇంకోటి ఏంటి అంటే లంచ్ బాక్స్లు లీక్ అవుతున్నాయా భారతి అని అడిగారు. లేదండి, ఏమీ లీక్ అవ్వట్లేదు. నా దగ్గర ఇప్పుడు 2 వెరైటీస్ ఉన్నాయి. ఒకటేమో ఇట్లా క్లిప్స్ లాగా ఉన్నాయి. ఇప్పుడు ఈ స్క్వైర్గా ఉన్నవి ఏంటి అంటే క్లిప్స్ మోడలు. ఇట్లా ఏవి లీక్ అవ్వట్లేదు అనమాట. సో మా ఆయనకి ఏంటి అంటే కొంచెం పెరుగన్నం పెట్టేశాను ఒక దాంట్లో, ఇంకో దాంట్లో ఏమో కర్రీ పెట్టాను. ఇంకా పిల్లలకి ఏంటి అంటే ఇంకా అట్లా నా దగ్గర ఆల్రెడీ ఒక 2 రౌండ్ ఉన్నాయి.
సో మొన్న ఒక 2 సెట్స్ ఆర్డర్ పెట్టాను కదా, సో అవి ఇవి అలా మిక్స్ చేసి పెట్టేస్తూ ఉంటాను. ఎన్ని లంచ్ బాక్సులు ఉన్నా కూడా సరిపోవండి. తీరా ఆ టైంకి ఏదో ఒకటి మర్చిపోతాను, మళ్ళీ బాక్సులు ఉండవు. అంటే అంటే కూరలు మిగిలినప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టేస్తూ ఉంటాను బాక్స్లో వేసి. దానివల్ల ఏంటి అంటే ఆ టైంకి ఇక బుక్కున్న బాక్స్ ఉండదు. సో అందుకే ఇంక నుంచి అసలు బాక్సులు ఏవి కూడా పిల్లలవి టచ్ చేయకూడదు, ఫ్రిడ్జ్లో పెట్టకూడదు అని చెప్పేసి ఫిక్స్ అయ్యా. ఎందుకంటే ఫ్రిడ్జ్లో ఆ బాక్స్ వెళ్ళింది అంటే మర్చిపోతున్నాను అనమాట. సో ఇది అందరి ఇంట్లో ఉన్న తలనొప్పే కదా. సో ఇంకా అలా బిజీగా ఇలా గడిచిందనమాట నా డే అయితే. సో ఈవినింగ్ టు మార్నింగ్ రొటీన్ ఎలా అనిపించింది ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. రెసిపీస్ అయితే ఖచ్చితంగా ట్రై చేయండి. నేను మళ్ళీ ఎల్లుండి వ్లాగ్లో మళ్ళీ వచ్చేస్తాను. అప్పటి వరకు ఉంటాను. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.